యుగయుగాలు చేతులుగాక. మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ దాసు ప్రభా ఎన్నెన్ని నిలబడేదాన్ని ప్రభా నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు ఘనమైన విజయాన్ని అనుగ్రహించినప్పుడు వందనాలు. నీ దాసురాలుగా కుమార్తె కావ్య గారుగా ప్రభా ఎంపీ నిలబడేదాన్ని నీ సన్నిధానం వచ్చి ప్రభా ప్రార్థించినప్పుడు గొప్ప కార్యం జరిగించినప్పుడు వందనాలు ప్రభా. ఈ ఇద్దరిని ఆశీర్వదించి నీ ఆత్మచేత నింపని ప్రభా మంచి ఆరోగ్యము దయచేసి వనాత్మకులతో మరి ధ్యానించి దీవించండి. మా యొక్క నియోజకవర్గంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాలో బలమైన సేవ చేయడానికి కావాల్సిన నీ ఆత్మ బలం దయచేసి ప్రభా. ఇంకా నా నాయన చిత్తమైన త్వరగా మంత్రి అనుగ్రహించండి. నీ పిల్లలు దీవించి వచ్చిన 2 గ్రామాల పెద్దలను అందరిని ఆశ్రయించి నీ కుడి హస్తం పట్టుకొని నడిపించి ఉన్నతమైన సేవ చేయడానికి కావాల్సిన ఆరోగ్య ఆత్మ బలం దయచేసి ఏసునామని కూర్చున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు. పాల్సనాయ గారు కూడా వారి ప్రార్థన కూడా చాలా గొప్పవి అని నేను అనుకున్నాను. నేను ఎమ్మెల్యే కాలంలో ఈ చర్చ్కి వచ్చి పాల్సనాయ గారి ఆశీర్వాదం తీసుకున్నాను. దేవుని ఆశీర్వాదం చేస్తున్నాను. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల ముందు కడియం కావ్య గారు కూడా ఈ చర్చ్కి వచ్చి పాల్సనాయ గారి ఆశీర్వాదం తీసుకున్నారు. దేవుని ఆశీర్వాదం చేస్తున్నారు. దేవుని కృప వల్ల, పాల్సనాయ గారి ప్రార్థన వల్ల, మీ అందరి ప్రేమ వల్ల మేమిద్దరం కూడా గెలుపున్నామని చెప్పి సందర్భంగా ఇది ఒక అపూర్వమైన సంఘటన, మర్చిపోలేంది. అందుకు నిజంగా కూడా దేవుడు గొప్పవాడు, ప్రజలు గొప్పవాడు. ప్రజలు ఎప్పుడు కూడా మంచిని కోరుకుంటారు. చెడు ఎక్కువ ప్రచారం అవుతుంది, కానీ మంచికే చివరికి విజయం లభిస్తుంది అనేది నా నమ్మకం. ఆ మంచిని గెలిపించారు మీరు, ఆ నిజాయితీని గెలిపించారు మీరు. అందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాల్సనాయ గారు, జయప్రకాష్ గారు అనుమతిస్తే నెలకొకసారైనా మేము చర్చకు వస్తాము. ఎందుకంటే ఇక ఎన్నికలు లేవు, ఎన్నికలు లేకుండానే వస్తాం. వచ్చి మీ అందరితో ప్రార్థనలో పాల్గొంటాం. ఆ ప్రార్థన వల్ల ప్రజలు బాగుండాలని మా కోరిక, నియోజకవర్గం బాగుపడాలని మా కోరిక. అందుకు దేవుని కృప ఆశీర్వాదం కూడా అవసరం. కాబట్టి కనీసం నెలకొకసారైనా తప్పకుండా ఈ చర్చకు వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. పాల్సనాయ గారు, జయప్రకాష్ గారు, మరికొంతమంది ఎంతో కష్టపడితే ఆసియాలోకి వెళ్ళిన పెద్ద చర్చను మనం కర్ణాటకలో కట్టుకోగలిగాం. ఇది ఒక సామాన్యమైన విషయం కాదు, ఇది చాలా చాలా గొప్ప విషయం. ఇది చేయగలిగామంటే అది దేవుని కృప వల్లనే సాధ్యమైంది అని చెప్పి కూడా నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంగా జయప్రకాష్ గారు ఒక 2 విషయాలు అడిగారు. ఒకటి, మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కావాలని, రెండోది డ్రైనేజ్ ఫెసిలిటీ కావాలని. ఈ 2 కూడా నేను నెల రోజుల్లో కూడా మంజూరు ఇప్పిస్తానని చెప్పి ఇన్ని వేల మంది భక్తులు వస్తే ఈ ప్రదేశంలో సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి, సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఎమ్మెల్యేగా నాది, ఎంపీగా కాదు. కాబట్టి మా బాధ్యత తప్పించుకోమని చెప్పి సందర్భంగా తెలియదు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను.
ఎప్పుడు కూడా ఈ పవిత్రమైన చర్చకు వస్తాం కాబట్టి మీ ప్రార్థనలు మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా తెలిసి తప్పు చేయండి. తెలిసి ఏ రకమైన తప్పు చేసే సాహసం మాత్రం చేయం. ఎల్లప్పుడూ కూడా మీ ప్రేమ ఉండాలని, నిజాయితీలకు మంచి వాళ్ళకు దేవుడి కృప ఏ రకంగా ఉంటుందో మీ ఆశీర్వాదం కూడా ఆ రకంగా ఉండాలి అని చెప్పి నేను మీ అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ, ఈ రెండు పనులే కాక ఇంకా ఏదైనా బాధ్యత ఈ ఆలయానికి సంబంధించి భక్తులకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే మేమిద్దరం ఎల్లప్పుడూ చేస్తాల్సినట్టు ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ మానవీయంలో ఉన్న చర్చ్, ఈ చర్చి పవిత్రతను కాపాడుకోవాలి. ఈ చర్చికి వచ్చే భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించాలి. బాలసాయి గారి ప్రార్థనలు అందరికీ అందాలనేదే నా ఉద్దేశం. కాబట్టి తప్పకుండా ఎప్పుడు ఈ చర్చికి మా తోడ్పాటు ఉంటుంది, మా అండదండలు ఉంటాయని చెప్పి సవినీయంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు వేసుకుంటున్నాను. దేవుడి పిల్లలనే మనందరం కోరుకున్నది మంచి అయితే దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. ఒకవేళ చెడు కోరుకుంటే దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడని మనం అందరం నమ్మాలి. ఎప్పుడైనా కూడా కష్ట సుఖాలు అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. కానీ దేవుడు మన ఎందుకు ఎప్పుడు ఉన్నా కూడా మనం అన్నింటినీ కూడా దాటుకొని రానున్న రోజులు బంగారు ప్రయాణంలో ఉంటాయని నమ్మాలి. అందరం కూడా ఒకరికొకరు ప్రేమను పంచుకోవాలి, సహృదయంతో ఉండాలి, తోటి వారి పట్ల బాధ్యతగా ప్రేమగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం, ఫాదర్ గారి ఆశీర్వాదం నాకు చాలా పెద్ద మెజారిటీ వచ్చింది.